ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజునకు మత్స్యావతార వైభవాన్ని గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సత్యవ్రతునకు, ద్రవిడ దేశపు రాజైనటువంటి సత్యవ్రతునకు తన మాహాత్మ్యాన్ని తెలియజేసి, నేటికి 7వ రోజున జలప్రళయం రాబోతోంది కాబట్టి నేను నావని పంపిస్తాను, ఆ నావలో నీవు, అదేవిధంగా సప్తర్షులు, ముఖ్యమైనటువంటి ఓషధులు, నిన్ను అనుసరించే ప్రాణులు, వీళ్ళందరితో పాటు ఆ నావను నీవు అధిరోహించు. అదేవిధంగా నీకు పరమాత్మ యొక్క, పరబ్రహ్మ యొక్క తత్వాన్ని, నా నిజమైనటువంటి తత్వాన్ని నీకు ఉపదేశం చేస్తాను అని చెప్పాడు. అదేవిధంగా ఈ సత్యవ్రత మహారాజు ఆ ప్రళయం కోసం ఎదురు చూడంగానే జలప్రళయము ప్రారంభమైంది. భగవంతుడు పంపిన నావ వచ్చింది. ఆ నావను అధిరోహించి వాసుకిని తాడుగా చేసి ఈ నావకు, ఆ మత్స్యావతారంలో ఉన్న పరమాత్మ యొక్క కొమ్ముకు ముడివేశాడు. ఆ పరమాత్ముడు చక్కగా ఆ నావను తీసుకుని పోతూ ఉన్నాడు. అలాంటి పరమాత్మని చూచి ఆయన వైభవాన్ని వర్ణిస్తున్నాడు సత్యవ్రత మహారాజు, కీర్తిస్తున్నాడు. నయత్ ప్రసాదాయుత భాగలేశం అన్యే చ దేవాః గురవో జనా స్వయం కర్తుం సమేతాః ప్రభవంతి పుంసః తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. నిజమైన ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే, దేవతలు కానీ, స్నేహితులు కానీ, తోటి మానవులు కానీ, ఎవరైనా ఎన్ని రకాలైన సహాయాలు చేసినా అవన్నీ పరమాత్ముడు చేసే సహాయంలో 10,000వ వంతుకు కూడా సాటి రావు. ఎందువల్లంటే మనం అనుభవించేటువంటి ఈ సుఖాలు ఇవన్నీ ఎప్పటికైనా నాశనం అయిపోతాయి. మనకు సహాయం చేసే వాళ్ళంతా నశించిపోయే సహాయాలు మాత్రమే చేయగలరు, కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే వాళ్ళు పరమాత్మ తప్ప వేరొకరు లేరు. మరి భగవంతుడిచ్చేటువంటి గొప్ప సహాయం ఏమిటంటే మోక్షము. ఆ మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు మళ్ళీ జన్మించలక్కర్లేదు, స్థిరమైన ఆనందాన్ని పొందుతారు. అదే సత్యవ్రత మహారాజు చెబుతున్నారు, ఓ పరమాత్మ, నువ్వు చేసేటువంటి చక్కని ఉపకారం ముందు మిగతా వాళ్ళు చేసే ఉపకారాలు నశించిపోయేవి. నువ్విచ్చే గొప్ప చేయూత మాత్రమే నిజమైనది. అన్యే చ దేవాః గురవో జనా స్వయం. గురువులైనా, తోటి జనులైనా, దేవతలైనా, వీళ్ళెవరైనా చేసే సహాయం చాలా స్వల్పమైనది. తమీశ్వరం త్వాం శరణం ప్రపద్యే. ఆ విధంగా స్థిరమైనటువంటి చక్కని ప్రయోజనాన్ని అందించేటువంటి ఓ పరమాత్మ, నీకు నా నమస్కారము అని మత్స్యావతార రూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చక్కగా స్తోత్రం చేస్తున్నారు. అచక్షురంధస్య యథాగ్రణీః కృతః తథా జనస్య విదుషో బుధో గురుః త్వమర్కదృక్ సర్వదృశాం సమీక్షణో వృతో గురుర్న స్వగతిం బుభుత్సతాం. మార్గదర్శకం చేసేటువంటి వాళ్ళు ఉత్తములై జ్ఞాన సంపన్నులైతే అనుసరించే వాళ్ళు కూడా ఆ మార్గాన్ని అందుకుని జ్ఞాన మార్గంలో తరిస్తారు. అలా కాకుండా జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు సరైన మార్గం చూపించకపోతే అనుసరించే వాళ్ళంతా కూడా పతితులైపోతారు. దారి కనిపించే వాళ్లే కదా వెనక అనుసరించే వాళ్ళకి దారి చూపించగలరు. కళ్ళు కనిపించినటువంటి వాడు ముందు నుంచుని నాయకుడై తన వెనకాల మరికొంతమంది కళ్ళు కనిపించినటువంటి వాళ్ళకి మార్గం చూపిస్తే ఎలా ఉంటుందో, జ్ఞానహీనులైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని బోధించి తనను అనుసరించే వాళ్ళని ఉద్ధరిద్దాం అనుకుంటే అలాగే ఉంటుంది స్వామి. నిజమైన జ్ఞానం ఏమిటి అంటే నువ్వు చెప్పేదే, నువ్వు అందించేటువంటిదే నిజమైన జ్ఞానం. నీ తత్వాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు
చక్కగా మార్గోపదేశం చేస్తే అనుసరించే వాళ్ళు ఉద్ధరింపబడతారు. కాబట్టి నీ వంటి చక్కటి గురువు నాకు లభించాడు. అచక్షురంధస్య యథాగ్రణే కృతః తథా జనస్య అవిదుషో అబుధో గురు. తెలియనటువంటి వానికి తెలియనివాడే గురువు అయితే ఇంకా ఉద్ధరింపబడటం ఎలాగా? కానీ నాకు ఆ భయం లేదు. నీవే నీ పరబ్రహ్మ తత్వాన్ని నాకు ఉపదేశిస్తావని అనుగ్రహించావు కదా, ఉపదేశిస్తానని. అందువల్ల నేనెంతో అదృష్టవంతుణ్ణి. త్వమర్కదృక్ సర్వదృశాం సమీక్షణో. నీ నేత్రములు సాక్షాత్తు సూర్యుని యొక్క ప్రతిరూపాలే. ఆ సూర్యుడే నీ నేత్రములై వెలుగొందుతూ ఉన్నాయి. జగత్ ప్రకాశకుడవు నీవు. అంతేకాదు సమస్తమైనటువంటి ఇంద్రియములను అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి వాడవు. ఈ కనిపించేటువంటి ఇంద్రియముల లోపల ఉన్న నిజమైనటువంటి తేజస్వరూపుడవు నీవే. నువ్వు లేకపోతే ఈ ఇంద్రియాలన్నీ ఎందుకు పనికిరాని అచేతనములైపోతాయి. ఇవి పనిచేస్తున్నాయంటే వాటి లోపల సూక్ష్మస్వరూపుడవై నీ ఉండి నడిపిస్తూ వాటిని ప్రకాశింపజేస్తున్నావు. వృతో గురుర్న స్వగతిం బుభుత్సతాం. నా గతి ఏమిటి, నా స్వస్వరూపం ఏమిటి, అసలు నేనెవరు అని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నటువంటి మాబోటి వాళ్లకు నిజమైన గురువు నీవే. నిన్నే నేను గురువుగా ఎంచుకున్నాను, వరింపబడ్డావు నీవు. కాబట్టి ఇక నేను పతితుండవుతాననే అనుమానం లేనే లేదు. నీ వల్ల నేను సంపూర్ణ జ్ఞానాన్ని పొంది నీ అనుగ్రహాన్నే సముపార్జిస్తాను. నీ గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస నాలో ఉన్నది. జనో జనస్యాదిశతే అసతీం మతిం యయా ప్రపద్యేత దురత్యయంతమః త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజస ప్రపద్యతే ఏన జనో నిజం పదం. మళ్ళీ జన్మించి మళ్ళీ మరణించి ఇలాంటి స్వభావం ఉన్నటువంటి దేహాభిమానం కలిగిన వాడు వేరొకరికి జ్ఞానోపదేశం చేస్తే అందులో పరిణతి ఎక్కడుంటుంది? జ్ఞానం ఉన్నటువంటి వాడంటే అర్థం ఏమిటంటే దేహానికి లోపల ఉన్న పరమాత్మకు ఉన్నటువంటి ఆ భేదాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడే. ఈ దేహం అనేది జన్మ పరంపరలో వచ్చి పడుతూనే ఉంటుంది. దాని రూపాలు మాటిమాటికి మారిపోతూ ఉంటాయి. కానీ లోపల ఉన్న పరమాత్మ చైతన్యం మాత్రం స్థిరంగా అలాగే ఉంటుంది అని ఈ దేహభ్రాంతిని విడిచిపెట్టి ఎవరైతే బ్రహ్మతత్వజ్ఞానాన్ని ఆలోచించగలుగుతాడో అటువంటి వాడే ఉపదేశానికి అర్హుడైనటువంటి గురువు అవుతాడు. అది లేనటువంటి వాడు అజ్ఞాని ఏం ఉపదేశిస్తాడు? జ్ఞానరహితమైన విషయాన్నే ఉపదేశిస్తాడు. సుఖభోగాల గురించి, సంసార తాపత్రయాల గురించి, మోహాల గురించి, వీటి గురించే ఉపదేశించగలుగుతాడు తప్ప పరమాత్మ గురించి ఉపదేశించలేడు. దానివల్ల ఏం జరుగుతుంది? అలాంటి అజ్ఞానంతో కూడిన బోధను వినడం వల్ల అంతులేని గొప్ప అంధకారం అంటుకుంటుంది హృదయానికి. అంధకారం అంటే అజ్ఞానమే అంటుకుంటుంది. త్వం త్వవ్యయం జ్ఞానమమోఘమంజస. కానీ నిజమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడవు నీవే. అది కూడా ఎలాగా? అంజస, చాలా తేలిగ్గా. పరమాత్ముడు నిజంగా గనక అనుగ్రహించాలని అనుకుంటే ఒక్క క్షణంలోనే జ్ఞానుల్ని చేయగలుగుతాడు. అలాంటి నీ అనుగ్రహం నా యందు ఉన్నది కాబట్టే నన్ను జ్ఞానిని చేయటం కోసమే నీవి దివ్యమైనటువంటి మత్స్యావతారాన్ని ధరించి వచ్చావా స్వామి? తేలికగా ఆ పరమాత్మ జ్ఞానాన్ని నాకు అందించవలసింది. ప్రపద్యతే ఏన జనో నిజం పదం. నీ తత్వాన్ని తెలుసుకున్నటువంటి జీవుడు తప్పనిసరిగా స్థిరమైనటువంటి నీ స్థానాన్ని పొందగలుగుతాడు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. త్వం సర్వలోకస్య సుహృద్ప్రియేశ్వరః హ్యాత్మా గురుర్జ్ఞానమభీష్ట సిద్ధిః తథాపి లోకో న భవంతమంతధీః జానాతి సంతం హృది బద్ధకామః. సమస్తమైన లోకానికి నిజమైన స్నేహితుడెవరు అంటే పరమాత్మయే. ఆయనే అందరి ఎడల ప్రేమ కలిగినటువంటి వాడు, అందరికీ ప్రభువైనటువంటి వాడు, కావలసినటువంటి అభీష్టములైన వరములను ఇవ్వగలిగినటువంటి వాడు. జీవులందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఆ పరమాత్ముడే ఉన్నాడు. నిజమైన గురువెవరు? నిజమైన జ్ఞానాన్ని ఇచ్చే గురువు ఎవరంటే పరమాత్ముడే.
నీకంటే ఈ సృష్టిలో శాశ్వతమైనది, స్థిరమైనది, జ్ఞానస్వరూపమైనది ఏదీ లేదు స్వామి. కానీ ఈ లోకంలో ఉన్న దేహధారులు ఏమనుకుంటారంటే, నీ తత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక కలగకపోగా ఏవైతే దుఃఖహేతువులుంటాయో ఆ దుఃఖములనే సుఖములని భ్రాంతి పడుతూ ఉంటారు. ఏ విధంగా? ఎండమావుల్లో చూస్తే నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి, దగ్గరికి వెళితే అక్కడ నీరు ఉండదు. అలాగే ఈ ఐహికమైనటువంటి సుఖదుఖములను చూచి అవే మనకు ఆనందాన్ని కలిగించేవి అనే భ్రాంతితో వాటి వెంట పడుతూ నిజమైన ప్రేమ స్నేహము కలిగిన నీ సాంగత్యాన్ని పట్టించుకోలేక ఎన్నో రకాలైన జన్మలను పొందుతూ బాధలు పడుతూ ఉన్నారు. ఎవరైతే హృదయగతమైన నీ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఈ బంధనముల నుంచి విడుదలను పొందుతారు. కానీ అది ఎవరో గాని చెయ్యరుగా. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు ధరించిన తర్వాత ఎప్పటికో జ్ఞానాన్ని పొందినటువంటి వాడు మాత్రమే నన్ను పొందగలుగుతాడు అని ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. అదే చెబుతున్నారు ఈ సత్యవ్రత మహారాజు కూడా. హృదయంలో నిన్ను బంధించుకుని ఇంద్రియములను నిగ్రహించి నిన్నే స్నేహితునిగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎక్కడా కనిపించటం లేదు. అలాంటి నీ తత్వాన్ని, నీ స్నేహాన్ని నాకు అందించవలసింది, నాకు జ్ఞానబోధ చెయ్యవలసిందని చెప్పి ప్రార్థిస్తున్నాడు. తంత్వామహం దేవవరం వరేణ్యం ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ ఛింధ్యర్థదీపై భగవన్వచోభిః గ్రంథీన్ హృదయాన్ వివృణుస్వమోకః. కాబట్టి నీవెలాంటి వాడవు అంటే దేవవరం, దేవతలందరిలో కల్లా శ్రేష్ఠుడవు. దేవతలకు అన్ని పదవులు ఇచ్చేటువంటి వాడవు నీవే. నీ శక్తి లేకపోతే వాళ్ళ పదవులన్నీ దేనికి పనికిరావు. వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలన్నా వాళ్ళల్లో చైతన్య స్వరూపునిగా నువ్వు ఉండాలి కదా. కాబట్టి అటువంటి నిన్ను పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం, అంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం, పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవటం కోసం నిన్నే గురువుగా నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, ఎంచుకున్నాను. ప్రపద్య ఈశం ప్రతిబోధనాయ, ఉపదేశాన్ని పొందడానికి నిన్నే గురువుగా నేను పొంది ఉన్నాను. ఛింద్యర్థదీపై భగవన్వచోభిః. కాబట్టి అద్భుతమైన ఉపదేశములతో, జ్ఞానముతో, జ్ఞానజ్యోతితో నిండిన చక్కని వాక్కులతో గ్రంథీన్ హృదయాన్, ఈ హృదయంలో ఉండేటువంటి చిక్కుముళ్ళన్నిటినీ కూడా తీసివేసి నాలో నీ జ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని వెలిగించవయ్యా ఓ జ్ఞానస్వరూప. వివృణు స్వమోక. స్వమోక, నా గమ్యమేమిటి, నా లక్ష్యమేమిటి, ఈ దేహాన్ని ధరించినందుకు నేను సాధించవలసిందేమిటి అన్న విషయాన్ని, నిజమైన ప్రయోజనంతో కూడినటువంటి జ్ఞానాన్ని నాకు నీవు సవివరంగా ఉపదేశించవలసింది. ఓ గురుస్వరూప, ఓ మత్స్యావతారమూర్తి, ఓ పరమాత్మ, నీకు నమస్కారము అని చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నారు సత్యవ్రత మహారాజు. శ్రీ సుకౌవాచ ఇత్యుక్తవంతం నృపతిం భగవానాదిపూరుషః మత్స్యరూపీ మహాంబోధౌ విహరం తత్వమబ్రవీత్. ఈ విధంగా ఎంతో ఆర్తితో ఆ సత్యవ్రతుడు మత్స్యావతార రూపి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆదిపురుషుడైనటువంటి పరమాత్మ ఆ మత్స్య రూపంలోనే, ఆ ప్రళయ జలంలోనే అతడికి విహరిస్తూ జ్ఞానాన్ని బోధించారు. పురాణ సంహితాం దివ్యాం సాంఖ్యయోగ క్రియావతీం సత్యవ్రతస్య రాజర్షేః ఆత్మగుహ్యమశేషతః. ఆ మత్స్యావతార రూపి అయినటువంటి పరమాత్ముడు ఆ మహారాజునకు ఆత్మజ్ఞానం గురించి, భక్తియోగాన్ని గురించి, కర్మను గురించి, ఆ సాంఖ్యయోగ క్రియ గురించి చక్కగా అన్ని విషయాలు వివరంగా బోధించారు. అదే ఒక పురాణ సంహితగా వెలుగొందుతూ ఉన్నది ఆ చక్కని జ్ఞానబోధ. సత్యవ్రతస్య రాజర్షేః ఆత్మగుహ్యం, తన నిజమైనటువంటి స్వరూపమేమిటో ఆ రహస్యాన్నంతా కూడా చక్కగా విడమరిచి ఆ సత్యవ్రత మహారాజునకు సాక్షాత్తు పరమాత్మయే బోధన చేశారు. అస్రౌషీత్ ఋషిభిః సాకం ఆత్మతత్వమసంశయం
నావ్యాసీనో భగవతా ప్రోక్తం బ్రహ్మ సనాతనం. ఆ పరమాత్ముడు అందించినటువంటి పరమాత్మ తత్వజ్ఞానాన్ని, నిజమైన స్వరూపాన్ని ఋషులతో కలిసి, సప్త ఋషులతో కలిసి ఆ నావలోనే ఉండి హాయిగా శ్రవణం చేశాడు ఆ సత్యవ్రత మహారాజు. ఏ సందేహము లేకుండా సాక్షాత్తు ఆ పరబ్రహ్మయే, సనాతనుడైనటువంటి పరబ్రహ్మయే తన స్వరూపాన్ని గురించి ఆ మహారాజునకు ఉపదేశం చేశాడు. అతీత ప్రళయాపాయ ఉత్థితాయ సవేధసే హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరి. ఆ తరువాత ప్రళయకాలం పూర్తయిపోయి మళ్ళీ బ్రహ్మగారు నిద్ర నుంచి మేలుకున్న తరువాత ఈ మత్స్యావతార రూపి అయినటువంటి పరమాత్మ ఆ బ్రహ్మగారి యొక్క నిశ్వాసముల నుంచి జ్వాలువారిన వేదములను అపహరించినటువంటి వాడైన హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించి అతని దగ్గర నుంచి మళ్ళీ వేదజ్ఞానాన్ని తీసుకుని వచ్చి, ఇదిగో బ్రహ్మగారు స్వీకరించండి అని తిరిగి ఆ వేదజ్ఞానాన్ని బ్రహ్మగారికి అందించారు. ప్రళయం పూర్తయిపోయిన తరువాత, అంటే బ్రహ్మగారు మళ్ళీ మేల్కొన్న తరువాత. హత్వాసురం హయగ్రీవం వేదాన్ ప్రత్యాహరద్ధరి. ఆ హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించి ఆ శ్రీ మహావిష్ణువు వేదములను తీసుకుని వచ్చి అందించారు బ్రహ్మగారికి. సతు సత్యవ్రతో రాజా జ్ఞాన విజ్ఞాన సంయుత విష్ణో ప్రసాదాత్ కల్పేస్మిన్ ఆసీత్ వైవస్వతో మను. ఓ పరీక్షిన్ మహారాజా, జాగ్రత్తగా వింటున్నావా? ఆ సత్యవ్రత మహారాజే, ద్రవిడ దేశపు రాజే, గత కల్పంలో ఆ మత్స్యావతార రూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువుని గురువుగా పొంది పరమాత్మ తత్వజ్ఞానాన్ని అందంగా అందుకున్నటువంటి ఆ సత్యవ్రత మహారాజే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచన బలం చేత ఇదిగో ఈ వైవస్వత మన్వంతరంలో వైవస్వతుడనే పేరుతో మనువుగా జన్మించాడు సూర్యభగవానునకు. విష్ణో ప్రసాదాత్ కల్పేస్మిన్ ఆసీత్ వైవస్వతో మను. ఈ కల్పంలో వైవస్వతుడనే పేరు మీదే ఈ మన్వంతరం నడుస్తూ ఉన్నది. ఆ వైవస్వత మను అనేటువంటి పేరుతో చక్కగా ప్రసిద్ధుడై ఉన్నాడు ఈ మన్వంతరంలో. సత్యవ్రతస్య రాజర్షేః మాయామత్స్యస్య శార్ంగిణః సంవాదం మహదాఖ్యానం శ్రుత్వా ముచ్యేత కిల్బిషాత్. ఆ సత్యవ్రతుడనే మహారాజు యొక్క, అలాగే ఆ మాయారూపంలో మత్స్యము అనేటువంటి మాయావతారాన్ని ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చక్కని వృత్తాంతాన్ని, వీరిరువురి యొక్క సంవాదాన్ని ఎవరైతే వింటారో, సంవాదం మహదాఖ్యానం, ఈ చక్కని చరిత్రను ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు కిల్బిషాత్ ముచ్యేత, పాపము నుంచి విముక్తులవుతారు, పుణ్యాత్ములవుతారు. వాళ్ళ పాపాలన్నీ కూడా అగ్నిలో పడినటువంటి దూదిలాగా దగ్ధమైపోతాయి అని ఆ ఫలశ్రుతిని వర్ణించి చెబుతున్నారు పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు. అవతారః హరేర్యోయం కీర్తయేదన్వహన్నరః సంకల్పాస్తస్య సిద్ధ్యంతి సయాతి పరమాంగతిం. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఈ అవతారాన్ని ఎవరైతే చక్కగా కీర్తిస్తారో, మత్స్యావతారాన్ని, వారి యొక్క సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి, ఉత్తమమైనటువంటి చక్కని స్థానాన్ని పొందుతారు. ప్రళయపయసి ధాతు సుప్తశక్తేర్ముఖేభ్యః శృతిగణముపనీతం ప్రత్యుపాదత్త హత్వా దితిజమకథయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిల హేతుం జిహ్మమీనం నతోస్మి. ప్రళయ సంబంధమైనటువంటి ఆ నీటిలో మత్స్యావతారమును ధరించి చక్కగా వేదములను అపహరించినటువంటి ఆ హయగ్రీవుణ్ణి సంహరించి తిరిగి వేదజ్ఞానాన్ని బ్రహ్మగారికి అందించినటువంటి ఆ పరమాత్ముడు మాయా మత్స్యావతార రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు నేను నమస్కరిస్తున్నాను అని చక్కగా ఆ సుఖయోగీంద్రుల వారు మత్స్యావతార సన్నివేశాన్ని వర్ణించి చెప్పారు ఆ పరీక్షిన్ మహారాజునకు. ఇక్కడ దాకా అష్టమస్కంధాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఈ అష్టమస్కంధంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం అంటే దేనికి మనం అందులో ఉన్నటువంటి చక్కని విషయాలు తెలుసుకోవాలంటే,
ఇంద్రద్యుమ్నుడనే పేరు కలిగినటువంటి మహారాజు పూజ్యులైనటువంటి అగస్త్య మహర్షిని తిరస్కరించటం వల్ల అహంకారంతో కూడినటువంటి గజ జన్మని పొందవలసి వచ్చింది. కాబట్టి అహంకారం పనికిరాదు అని ఆ వృత్తాంతం తెలియజేస్తోంది. అదేవిధంగా క్షీరసాగర మథన వృత్తాంతం, అందులో మనం గమనించినట్లయితే పరమాత్ముడే అనేక రకాలుగా తన భక్తులకు సహాయం చేసి వారు ఫలితాన్ని పొందే విధంగా అనుగ్రహించాడు. అంటే ఎవరైతే విశ్వాసంతో నమ్మి ఉంటారో వాళ్ళని రక్షించటం కోసం స్వామి ఎంత ప్రయత్నమైనా చేస్తాడు, చివరికి స్త్రీ రూపాన్ని కూడా ధరించాడు అనేటువంటి చక్కని వృత్తాంతం అందులో తెలుస్తోంది. ఎవరైతే విధేయులో వాళ్ళ పట్ల, ధర్మబద్ధులైన వారి పట్ల నిరంతరము అభిమానపూర్వకంగా వారిని రక్షిస్తూ ఉంటాడు పరమాత్మ. అదేవిధంగా బలిచక్రవర్తి వృత్తాంతం, వామనావతారం, అందులో బలిచక్రవర్తి వృత్తాంతంలో గురువు యొక్క మహిమ కూడా చెప్పబడి ఉన్నది. గురువులను ఆశ్రయించి వారిని గౌరవించటం వల్ల వారి ఆశీర్వచన బలంతో బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని కూడా జయించాడు, మృత్యుబాధ నుంచి కూడా కోలుకున్నాడు. శుక్రాచార్యుల వారు ఆ బలిచక్రవర్తిని సంజీవని అనేటువంటి చక్కని ఔషధంతో తిరిగి అతడు జీవాన్ని పొందే విధంగా చేశారు శుక్రాచార్యుల వారు. కాబట్టి గురువు యొక్క గొప్పతనం ఏమిటి, గురువును ఆశ్రయించిన శిష్యుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతాడో అందులో చూపించారు. అదేవిధంగా అహంకారాన్ని పొంది నేనే కర్తను అనుకున్నటువంటి వాడు పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడు కాడన్నటువంటి విషయం కూడా చూపించారు. నేనే సర్వం సహా చక్రవర్తిని, ఏదైనా ఇచ్చేస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు కదా ఆ బలి చక్రవర్తి. కానీ 3 అడుగులు దానం అడిగినటువంటి పరమాత్మకు సంపూర్ణంగా ఆ 3 అడుగులు దానం చెయ్యలేక, ఇదిగో నా శిరస్సునందు నీ పాదం ఉంచు అని తన అహంకారాన్ని పరమాత్మ పాదాల చెంత విడిచిపెట్టి ఆత్మనివేదనం చేశాడు. ఆ తరువాత మాత్రమే పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలిగాడు. అంటే దీనివల్ల నేనే అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి అన్న విషయం ఈ బలిచక్రవర్తి వృత్తాంతంలో తెలుస్తోంది. అలాగే ఆ వామనమూర్తి కూడా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఈ లోకాలన్నీ వ్యాపించి తానే సాక్షాత్తు సర్వవ్యాపి అయినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడను అని తెలియజేశాడు. ఆశ్రిత వత్సలుడనేటువంటి బిరుదుని కూడా సార్థకం చేసుకున్నాడు. ఇంకా తరువాత మత్స్యావతారం, మత్స్యావతార వైశిష్ట్యాన్ని మనం చూసుకుంటే అక్కడ కూడా పరమాత్ముడు ఆ అవతారాన్ని ధరించినటువంటి విషయం ఎందువల్ల, అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే సత్యవ్రత మహారాజునకు పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలియచెప్పటం అనేది ఒక ప్రధాన ప్రయోజనం అయితే, అదేవిధంగా వచ్చినటువంటి ఈ నైమిత్తిక ప్రళయం నుంచి ముఖ్యంగా కాపాడాల్సినటువంటి వారిని అందరినీ సంరక్షించటం అనేది మరొక ప్రధానమైనటువంటి సన్నివేశంగా కనిపిస్తూ ఉన్నది. ఇలా ఈ అష్టమ స్కంధంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాలు అన్నీ ఎంతో అత్యద్భుతంగా వర్ణింపబడ్డాయి. అటువంటి అష్టమ స్కంధాన్ని శ్రీమద్భాగవతంలో మనం యథాశక్తి పరిపూర్ణం చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.